దయచేసి ఇలాంటివన్నీ ముందు ముందు చాలామందికి ఆశ కలిగి డబ్బులు చనిపోయే ముందు ఏమి తీసుకెళ్ళము, లాస్ట్ వరకే వస్తారు అందరూ. లాస్ట్ వరకే వచ్చి అందరు లాస్ట్ వరకు ఇంటికి వెళ్ళిపోయి నీది నాది అని మనము ఆస్తులు పంచుకోవడం చూస్తాం. కానీ ఇలాంటి ఒక్క రూపాయికి ఏమొస్తుందండి? అబ్బా 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 అబ్బా. ఈ జార్జ్ గారికి కృతజ్ఞతలు, టీవీ వాళ్ళకి, ఛానల్ వాళ్ళకి ఇలాంటివన్నీ చూపించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇలాంటివన్నీ అందరూ ధైర్యంగా సంపాదించి తీసుకెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా మనము గవర్నమెంట్కి అన్ని కడుపు తిండి ఆపుకొని ఇలాంటి సేవలు చేసుకుంటూ వాళ్ళు ఉన్నారంటే చాలా గొప్పతనం అండి. గవర్నమెంట్కి కూడా ఇలాంటి వాళ్ళకి సహకరించి ఇలాంటివన్నీ ప్రతి ఏరియాలో జార్జ్ అనే మొక్క పెరగాలని నేను కృతజ్ఞత పూర్వకంగా ఆత్మధైర్యంతో జార్జ్ గారికి, మన టీవీ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ₹1 భోజనం అంటే ఏంటండి? ₹1 భోజనము. ఎన్టీ రామారావు ఇడ్లీ ఇవ్వలేదు ఆ రోజులో. ఇప్పుడు మన పొలిటికల్లో కూడా ₹1 ఎవరెవరు సేవ చేయలేదు. ఈ ధైర్యానికి, ఈ దమ్ముకు మెచ్చుకోవాలి, అందరూ సహకరించాలి. సేవా కార్యక్రమంలో మీరందరూ ముందుకొచ్చి ధైర్యంగా కులమతాలు లేకుండా ఈ ఛానల్ ద్వారా చెప్తున్నారంటే కులమతాలు ఏమి లేవంటే మన హిందుస్థాన్ మాత్రమేనండి.